ఒకప్పుడు రామాయణం మహాభారత్ వస్తుందంటే హైదరాబాద్ అంతా ఖాళీ ఉంటుండే, టీవీల చుట్టూ అతుక్కపోతుండే. అంటే దేశంలో మహాభారత్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో అదేవిధంగా రామాయణంకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఈ భారతదేశానికి స్వాతంత్రం అంటే 1947 సంవత్సరం ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వాళ్ళతోని మరి అనేకమైనటువంటి హింసా మార్గంలో కాకుండా అహింసా మార్గంలో ముందుకెళ్ళాలని గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, క్విట్ ఇండియా మూమెంట్ కావచ్చు, అదేవిధంగా రజాకార్ల పోరాటం కావచ్చు. అయితే ఈ చరిత్ర ఏంటంటే దేశంలో ప్రత్యేకించి మన భారతదేశంలో కొన్ని చరిత్రలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ పెట్టవచ్చు, ఒకళ్ళు ఇండిపెండెంట్గా కార్పొరేటర్ కావచ్చు, రాజకీయ పార్టీల ద్వారా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. ఇవన్నీ మన దేశంలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి. కానీ భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు.